హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వతే నమ. దీనామవిత్రేతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేను గురవే సర్వలోకానాం విశ్వజేపవరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ప్రియా భగవద్బంధువులారా, న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ఈ వారం 28/3/2025 నుండి 3/4/2025 వరకు, అంటే శుక్రవారం నుండి గురువారం వరకు ఈ సంఖ్యాశాస్త్రం యొక్క ఫలితాలను తెలియజేస్తున్నాను, గమనించగలరు. జన్మ తారీఖులు 1, 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు. వీళ్ళకి కలిసి వచ్చే తారీఖు ఈ వారం వీళ్ళకి కలిసి వచ్చే తారీఖు 28వ తారీఖు, 30వ తారీఖు, 31, 1వ తారీఖు, 3వ తారీఖు. అలానే కలిసి వచ్చే వారం ఆదివారము, మంగళవారం. అలానే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు. వీళ్ళకి కలిసి వచ్చే తారీఖు 29, 29వ తారీఖు, 30వ తారీఖు, 31, 2వ తారీఖు, 3వ తారీఖు. సోమవారం, శుక్రవారం వీళ్ళకి కలిసి వచ్చేవారం. తదుపరి 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు. వీళ్ళకి కలిసి వచ్చే తారీఖులు ఈ వారం 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు వీళ్ళకి కలిసి వస్తాయి. కలిసి వచ్చే వారంలో ఆదివారం మరియు గురువారం. అలానే 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు జన్మించిన వారు వీళ్ళకి కలిసి వచ్చే వారాలు, తారీఖులు మరియు వారాలు 28వ తారీఖు, 29, 30, 31, 1, 2, 3 ఈ తారీఖులన్నీ వీళ్ళకి కలిసి వస్తాయి. అలానే వీళ్ళకి కలిసి వచ్చే వారాలు ఆదివారం, సోమవారం, గురువారం. తదుపరి 9వ తారీఖు జన్మించిన వారు 18, 27 ఈ తారీఖులో జన్మించిన వారికి 28వ తారీఖు, 30వ తారీఖు, 1వ తారీఖు, 3వ తారీఖు కలిసి వస్తాయి. అలానే కలిసి వచ్చేవారం ఆదివారం, మంగళవారం. అయితే ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి ఆచరించే అంతా కూడా ముందు అందులో ఉన్నవారే. ఇవాళ భారత ప్రధాని కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కానీ, అలానే సినీ ప్రముఖులు కానీ, సినీ హీరోలు కానీ, సినీ హీరోయిన్లు కానీ, సినిమాకి సంబంధించిన వరకు సాంకేతిక నిపుణులు కానీ వీళ్ళందరూ కూడా ఈ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించే మహోన్నతమైన స్థానానికి వచ్చారు. కావున మీరు ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకునే విషయాలు ఏమిటాయంటే, ముఖ్యంగా మీ యొక్క ఆంతరంగ విషయాలు, ఎవరికీ చెప్పుకోలేని విషయాలు, దాన్ని ఇంగ్లీష్లో సీక్రెట్ అంటారు. మీ సీక్రెట్ విషయాలు, అలానే కుటుంబ సమస్యలు, వివాహ సమస్య, సంతాన సమస్య, వయసుతో పని లేకుండా ఆరోగ్య సమస్య, ఇట్లా కోర్టు సమస్య, ఇంకా ఏ సమస్యకైనా సరే పరిష్కారం ఈ సంఖ్యాశాస్త్రంలో ఖచ్చితంగా లభిస్తుంది. కావున మీరు ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఈ సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకుని మీరు కూడా పాటించినట్టయితే మీరు కూడా మహోన్నతమైన విజయాలను అందుకుంటారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. ఓం శాంతి శాంతి శాంతి.